దరఖాస్తు పెట్టేది సెక్షన్ 7 ప్రకారం మనం 30 రోజుల్లో ఇవ్వాలి అని ఎందుకు వచ్చేది లేదు. మా దగ్గర లేదు అక్కడ ఉంది ఇక్కడ ఉందని చూసుకుంటూనే అవేర్ చేస్తున్నారు. నేను చెప్పనా ముందుకంటే నేను మాట్లాడతాను, నా మాటలు అందరూ వినబడతాయి. నాకు తెలుసండి, నా మాటలు వినబడతాయి. నేను చెప్తా అర్థమయ్యే విధంగా 30 రోజుల కాల వ్యవధిలోనే సమాచారం ఇవ్వాలి. సరే 2 సార్లు కేసీ చేసినా మీరు సమాచారం ఇవ్వట్లేదు, ఎందుకు డిలే చేస్తున్నారు? ఇంకెప్పుడు కమిషన్ కోర్టు అయితా పంపిస్తారా? ఈ మీరు తర్వాత అక్కడ మధ్యాహ్నం మీటింగ్ ఉంది, ఐడియా ఉందా? ఉండండి, అది చేస్తాను. నెక్స్ట్ ఆయనకైతే సమాజ రోజు కన్నడ రోజు కాబట్టి ఏమిచ్చారు, ఎక్కడిచ్చారు? తెలంగాణ ప్రభుత్వం ములుగు జిల్లాలోని మేడాల కేంద్ర అభివృద్ధిలోని భాగంగా డిస్ట్రిక్ట్ రోడ్డు బిల్డింగ్ శాఖ ఇష్టలు కాంగ్రెస్ నిజమైన కోరుతున్నారు. ఏది మరి కోరినది సమాచారం ఏది లేదు కదా. మీకు అందరి మీద శోకాలు నోటీస్ ఇస్తాను. మళ్ళీ 16వ తారీఖు కమిషన్ కోర్టు వస్తుంది సమాచారం. ఇంత పెద్ద ప్రాజెక్టు దానికి సంబంధించిన ఒక్క ఎవిడెన్స్ లేకపోతే ఎట్లా అండి? ఇదే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? మరి పెట్టావు లేచిపోయిందా అట్లా ట్రైబల్కి ఏమో అని అడిగింది సార్. అట్లా ఏమి లేవు గవర్నమెంట్ ఆర్డర్స్ అని మేము గవర్నమెంట్ ఆర్డర్స్ లో ట్రావెల్స్ ఇవ్వద్దని ఏమైనా ఉందా? ఏమి లేదు కాబట్టి అది అర్థం ఏమి లేవు ఏం లేదని ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? నాకు తెలుసు గవర్నమెంట్ సెక్షన్ 6 ఉంది. సెక్షన్ 6 ఉంది. నీకే సెక్షన్ 6 తెలుసా? ఐడియా ఉందా అమ్మా? మీరు సెక్షన్ 6 ఫామ్ తీయండి. అదే సెక్షన్ 6 అనేది ఏమిటంటే మీరు పరిశ్రమ అవుతుందండి. ఆ దరఖాస్తు పెట్టిన దరఖాస్తు ఫామ్ అది మీరే నా ఆఫీసర్? అవును సార్. చదవండి తెలంగాణ ప్రభుత్వం డిస్ట్రిక్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ శాఖలో ఎన్ని కోట్ల మంజూరు చేశారు? ఈ వివరాలు ఆధారాలు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర కాపీలు నిజ పరీక్షలో నేను కోరిన సమాచారం ఇవ్వగలను. డిస్ట్రిక్ట్ రోడ్ సైడ్ బిల్డింగ్ శాఖ 2020 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ జరిగే మేడారం జాతర అభివృద్ధి పనులు గిరిజనేతర కాంట్రాక్టర్కి ఈ రిక్రూట్మెంట్ ఆన్లైన్ టెండర్లు పాల్గొన్నామని ప్రభుత్వం జీవో కాపీలు ఉత్తర కాపీలు నిజ పత్రులతో సమాచారం ఇవ్వగలరు. నెంబర్ 3, ఈ ప్రొక్యూర్మెంట్ ఆన్లైన్ టెండర్లో గిరిజనేతర కాంట్రాక్టర్లను ఆదివాసులకు గిరిజనులకు పనులు దక్కకుండా లెస్సు అధికంగా పొందడమని
వేయమని తెలంగాణ ప్రభుత్వం ఆ జీవో కాపీలు ఆర్డర్లు కాపీలు నిజపత్రికతో సహా నేను కోరిన పూర్తి సమాచారం సమాచార చట్టం 2005 ద్వారా పూర్తి సమాచారం ఇవ్వాలి. ఇదే మరి ఏమైనా జీవో లేదా దానికి? దానికి ఏం లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ ట్రైబల్ వర్కుల్లో అన్ని గిరిజనులకు ఇవ్వాలని జీవో ఉంది కదండి. మీరే డిపార్ట్మెంట్ లేదండి క్లియర్గా నాకుంది ఐడియా, నాకుంది అవగాహన. మరి ఇలా ఎట్లా అంటున్నారండి? ఇంత పర్సెంటేజ్ సార్ కానీ ఆయనకు అరకుర అవగాహనతో జీవో అన్నాడు. అది ఆ జీవో అయినా మనం చూపించాలి కదా. ఆ వర్గాల మీద జీవో కూడా అనేది ఎక్కడుందండి? ఉన్నాం సార్ 6% ఇవ్వమని. 6% ఇచ్చిన దాంట్లో నేను చూపించు 6% ఇచ్చింది నాకు ఎవరో చూపించు. ఎవరికి ఇచ్చారు 6%? ఎస్టీలకు 6%. అవునండి, నాకు చూపించండి. ఎవరైతే 6% కాంట్రాక్ట్ వర్క్ చేశారో వాళ్ళ వివరాలు ఇవ్వండి అంటున్నా. నువ్వు ఇప్పుడు చదవకూడదు కాదు, నీకు కాలే. ఇంతకుముందేమో జీవో లేదంటావు, ఇప్పుడు 6% లేదంటున్నావు. ఆ వివరాలు ఏంటంటే అది లేదంటున్నావు. మరి ఏంటిది? ఆ ప్రాంతంలో వారి జీవో మీకు ఎవరు తీసుకోవాలి? మీరు నా ఇక్కడ ఉన్నా అవును. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి మరి. మీ ఇష్టం మరి. అట్లా ఉంటే ఎంతండి? నెక్స్ట్ మీరేనా? మీరు జీవో కాపీ పెట్టారని అన్నారు. ఇక్కడ ఏం లేదు కదండి.